మంగళవారాలు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు. ఇది చాలామందికి అంటే సాధారణంగా మనకుంటే ప్రతిరోజు కూడా కొన్ని వారాలు కొన్ని పనులు చేయటం కోసం కొన్ని పనులకి నిషేధ కాలంగా కూడా నిషేధ వారాలుగా కూడా అభివర్ణించడం అనేది జరిగింది మన పెద్దలు అనుభవజ్ఞులు. అయితే మరి మంగళవారం నాడు ఏ రకమైన పనులు చేయొచ్చు, ఏ రకమైన పనులు చేయకూడదు అనేది కనుక చూసుకున్నట్టయితే నిజానికి పాత రోజుల్లో వారు మనకి ఏదైతే గురువారాన్ని లక్ష్మీవారం అంటాం, తర్వాత మంగళవారాన్ని జయవారం అంటాం అనేది కూడా విని ఉంటారు అక్కడక్కడ. అయితే మంగళవారం అనేది నిజానికి ఏదైనా సరే ఎలాంటి వాటికి జయవారం అంటే కనుక ఏదైనా సరే మనం ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అది జయవారం. అంటే మనం ఏదైనా ఇంటర్వ్యూలు పెట్టుకున్నట్టయితే కనుక అంటే ఉద్యోగంలో చేరడానికి మంచిది కాదు, అది గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే ఇంటర్వ్యూలు ఇవ్వడానికైతే కనుక అలాంటి వాటికి మంగళవారాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత బంగారం తాకట్టు పెట్టడానికి మంచిది కాదు, కానీ బంగారం కొనుక్కోవడానికి మంగళవారం మంచిదే. తర్వాత మంగళవారం నాడు ఎప్పుడు కూడా మనం ఎవరికైనా సరే అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పు తీసుకోవటం కూడా చేయకూడదు. కనుక మంగళవారం అప్పు విషయంలో మాత్రం కొంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే అనుకోకుండా ఖచ్చితంగా తప్పనిసరి మనం మంగళవారమే అప్పు తీసుకోవటం అలాంటిది ఏదైనా చేయవలసి వస్తే మాత్రం ఏదైనా ₹1 ₹2 ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వేసి ఈ అప్పు నేను తీసుకున్న అప్పు మళ్ళీ తొందరగా తీరిపోవాలి, లేదా మనం తప్పనిసరి ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా కూడా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకు ఇలాగే ఎటువంటి ప్రతిబంధకం లేకుండా వసూలు కావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఎంతో కొంత సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఆ ఉండిలో వేసేయటం వల్ల కూడా కొంత అది పరిహార మార్గం తప్ప సాధ్యమైనంత వరకు కూడా మనం మంగళవారం నాడు అప్పు తీసుకోవటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకూడదు. తర్వాత మంగళవారం నాడు ఎప్పుడూ కూడా తలలో పేలు తీసుకోవటం కానీ తలకి సంబంధించిన ఆయిల్ అంటే ఏదైనా సరే నూనె రాయటం కానీ అలాంటివి కూడా మంగళవారం పూట మనం చేయకూడదు. తర్వాత మంగళవారం చేయకూడని పనుల్లో మనం ఎవరికైనా సరే ఇతరులకు ఆ రోజు మనం హామీగా ఉండటం అనేది కూడా మంచిది కాదు. అంటే ఏదైనా సరే వాళ్ళకి షూరిటీ సంతకాలు చేయటం కానీ, లేదా వాళ్ళ తరపున మనం ఎక్కడైనా సరే మధ్యవర్తిత్వ మాటల కోసం వెళ్ళటం కానీ ఇలాంటివి సాధ్యమైనంత వరకు కూడా మంగళవారాలు చేయకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక మంగళవారం నాడు ఏ రకంగా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే కనుక మంగళవారం నాడు అయితే కనుక ఇంటర్వ్యూలకి వెళ్ళొచ్చు. తర్వాత మంగళవారం ఎప్పుడు కూడా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది కాదు. తర్వాత మంగళవారం పూట సాయం సమయంలో అంటే మామూలుగా కూడా ఎప్పుడు కూడా ప్రదోష సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు. మంగళవారము శుక్రవారం అయితే కనుక అస్సలే మాత్రం కూడా సాయం సమయంలో నిద్రించకుండా ఉండటం అనేది మంచిది. తర్వాత మంగళవారం నాడు వచ్చేప్పుడు సాధారణంగా జాతకం బాగా బలంగా ఉంటే తప్ప మనం నల్ల రంగు దుస్తులు అనేది ధరించకూడదు. సాధ్యమైనంత వరకు ఎరుపు కానీ లేదా లేత రంగు దుస్తులు కానీ మంగళవారం పూట ధరించడం అనేది మంచిది. మంగళవారం సాధారణంగా ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కానీ నల్లటి నలుపు ఈ 2 రంగులు కూడా కొద్దిగా విసర్జించవలసిన అవసరమైతే కనుక మంగళవారం నాడైతే ఎక్కువగా ఉంటుంది. తర్వాత మంగళవారం నాడు మనం ఏదైనా సరే దానం చేయటం అంటే మనం అప్పు అనుకున్నాం ఇందాక, అప్పు కాకుండా ఎక్కడైనా సరే మీరు ఏదైనా సరే దానం చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మంగళవారం నాడు చేసిన దానం కూడా మంచి ప్రయోజనాలు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏదైనా సరే ఒక్కోసారి ఎక్కడైనా సరే రావాల్సిన డబ్బులు అలాంటివి సకాలంలో రాలేకపోతున్నా, లేదా మనం ఏదైనా సరే ఈ బ్యాంకులకి వాటికి కానీ ఇతరత్రా కానీ ఏదైనా సరే లోన్ కోసం అప్లై చేసి అవి రాకపోతున్నా కూడా మంగళవారం నాడు ఏదైనా సరే కొంత మనం వృద్ధాశ్రమాల్లో అవ్వచ్చు, లేదా మరి దేవాలయంలో ఉండే పురోహితులకు కావచ్చు, ఎవరికైనా సరే ఏదైనా సరే మన శక్తి అనుసారం మంగళవారం నాడు ఆ రకంగా దానం చేసి మన మనసులో ఏదైనా సరే ఆ లోనికి సంబంధించిన పని త్వరితగతిన పూర్తి కావాలని చెప్పి మనసులో అనుకుని ఆ రకంగా చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు రావడానికైతే ఉంటుంది. ఈ రకంగా మంగళవారం నాడు వినియోగించుకోవచ్చు. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మనం మంగళవారాన్ని ఉపయోగించుకోవాలి.